సొంత ఇల్లు కట్టుకోవాలనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక చెరగని కల. మరి ఆ కలని మేమే స్వయంగా తీరుస్తామని ప్రభుత్వమే ముందుకొచ్చి దాదాపు ఒక 5 లక్షల రూపాయల వరకు ఈ సొంత ఇల్లు కట్టుకోండి, దానికి డబ్బులు మేమిస్తామంటుంది. సో అయితే ఇప్పటికే దాదాపు ఇక్కడ కొన్ని గ్రామాలలో అయితే ఈ పథకాలు అయితే వర్తింపజేస్తున్నాయి. అసలు మరి సొంత ఇల్లుకు కట్టుకోవడానికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అండ్ ఎవరెవరు అర్హులు, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. మరి ఏ జిల్లాలకు ఇది వర్తిస్తుందనేది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దాదాపు ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ ఇళ్లకు గాను అంటే వాళ్ళ అప్లికేషన్స్ దారులకు 71,482 మందికి ఈ మంజూరు పత్రాలు అయితే అందజేసినట్లయితే తెలుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 గ్రామాల్లో 71,482 మందిని లబ్ధిదారులను అయితే ఎంపిక చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు, అయిపోయింది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. ఇంటి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యే వరకు కూడా ఇది మొత్తం శాటిలైట్ ద్వారా హైదరాబాద్ వేదికగా పర్యవేక్షించనున్నారనమాట. అంటే ఏదైతే నువ్వు ఇల్లు కడుతున్నావో నీది శాటిలైట్ ద్వారా ఆ ఇల్లుని అధికారులు అయితే హైదరాబాద్లో ఇక్కడ ఉండి మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక దగ్గర ముగ్గు పోసి మరో దగ్గర ఇల్లు కట్టాలని కూడా చూస్తే వెంటనే అధికారులకు అలర్ట్ అయ్యి అది దగ్గరకు అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ అధికారులు ఏదైతే ఉన్నారో ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇల్లుని అసలు ఏంటి పరిస్థితిని చూసి కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పాం ఆల్రెడీ వాళ్ళు వస్తారు, క్యాన్సిల్ చేస్తారు, వెళ్ళిపోతారు. మరి ఎలా తెలుస్తుందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కడ వాళ్ళకు హైదరాబాద్లో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఏఐ టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది అనమాట. సో అయితే ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే బిల్లు అందనున్నాయి. మనం గతంలో మాట్లాడుకున్నట్టే ఎలా అంటే విడతల వారీగా ఈ యొక్క 5 లక్షల బిల్లుని అక్కడ ప్రవేశపెడతారనమాట. అంటే పునాది లెవెల్లో ఒక బిల్లు, బేస్మెంట్ అయిన తర్వాత అండ్ కిటికీ లెవెల్లో వచ్చినాక మరొక ₹1,00,000, దాని తర్వాత స్లాబ్ తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత కూడా ఈ డబ్బులు అయితే అందజేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇల్లు ఎంతవరకు అయింది, సో ఆ ఫోటోలని కంప్లీట్గా ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయాలి. అయితే చాలామంది కూడా ఇప్పుడు ఇక ఇసుక కూడా ఫ్రీ అని చెప్పేసి అంటున్నారనమాట. ఇందిరమ్మ ఇళ్లకు కట్టుకునే వాళ్ళకు కూడా ఇసుక కూడా ఫ్రీ ఇస్తామని కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి టోకెన్లు కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ టోకెన్లు తీసుకుంటే ఇస్తాయని చెప్పారనమాట. అయితే రీసెంట్గా భూగర్భ మైనింగ్ శాఖల అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించి ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఎప్పుడు అగ్రి చేస్తే, అయితే దీని మీద అయితే ఇంతవరకు ఎలాంటి అధికార ప్రకటన అయితే లేదు. కానీ ఒకవేళ మీరు కనుక దాన్ని అఫీషియల్గా మీరు అనౌన్స్ చేస్తే మాత్రం మేము తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు మరి మార్చి 15 లోపే ఇవి ఇందిరమ్మ ఇల్లు కూడా క్లియర్ చేయాలని కూడా అనుకున్నాను. ఎందుకు అనంటే ఫైనాన్షియల్ ఇయర్ ముగియాలి. సో అంటే మార్చి 15 తోటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. కాబట్టి ఈలోపే సో ఈ ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా మొదటి విడతలో వచ్చిన బిల్లులు కూడా క్లియర్ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్ గారు అయితే తెలపడం జరిగిందనమాట. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయితే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ముందుగానే మార్చి 15 లోపే సో ఇప్పుడు వచ్చినటువంటి 71,482 అప్లికేషన్లని మొదటి విడతలోనే కంప్లీట్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక 2023 డిసెంబర్ ప్రజాపాలనల కార్యక్రమం ద్వారా దాదాపు వచ్చినటువంటి అప్లికేషన్స్ 80 లక్షలు వచ్చినాయి. సో 80 లక్షల పైగా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారన్నమాట. అయితే వీరిని దాదాపు ఇప్పుడు అర్హులు ఆల్రెడీ గుర్తించి కూడా కొంతమంది చెప్పారు. అయితే వీళ్ళని కొన్ని కేటగిరీ విధంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. సో వీరినే L1, L2, L3గా విభజించారనమాట. కానీ ఇప్పుడు ఈ L1, L2, L3ని ఎలా చేస్తారు అనంటే ఖాళీ అంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని L1గా పరిగణిస్తారనమాట. వీళ్ళకు కూడా కాస్త ఎక్కువగా ఫస్ట్ వీళ్ళకు వీళ్ళని గుర్తించే అవకాశం అయితే ఉన్నట్లు ఉంటుంది. L2 వచ్చేసరికి ఏంటంటే సొంత స్థలం లేని వారిని L2గా గుర్తించడం జరిగిందనమాట. ఇక సొంత ఇల్లుండి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ చేసుకున్న వారిని L3గా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. సో మరి L2 అనంటే ఏంటి, ఇప్పుడు L2లో ఖాళీ స్థలం సొంతంగా లేదు, సో వాళ్ళని L2గా కన్వర్ట్ చేయడం జరిగింది. మరి L3 ఉండి ఇందిరమ్మ ఇల్లు అంటే సొంత ఇల్లు ఉండి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎందుకు అప్లై చేసుకున్నారంటే సో L3లో పెంకుటిల్లు కానీ, రేకులు కానీ, కిరాయికి కానీ సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళని L3గా కన్వర్ట్ చేయడం జరిగిందట. యాక్చువల్లీ కొంతమంది కామెంట్లు కూడా ఏం చేస్తున్నారంటే L3 ఉన్న వాళ్ళకి అసలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ముందు ఇయ్యాలి కదా అంటున్నారు. బట్ వాళ్ళ ప్రక్రియ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో అందుకనే ఫస్ట్ L1 కేటగిరీకి ఎక్కువగా ఇస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. దాని తర్వాత కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉన్నటువంటి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అయితే రావడం జరిగింది, అవి తీసుకున్నారు. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల డెఫినెట్గా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు చాలా ఆలస్యం పట్టేటట్లయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో ఆ కోడ్ అయితే అమల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు కూడా మరొక నెల నుంచి 2 నెలల్లో ఎప్పుడైనా డేట్ రావచ్చు కాబట్టి ఆ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కూడా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ పథకాలు రెండో విడతలో వచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు మాత్రం డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది, వాళ్ళు మాత్రం వేచి ఉండాల్సిందిగా తప్పదు అని కూడా చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తంగా ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఫస్ట్ విడతలో వచ్చినటువంటి 71,000 మందికి మార్చి 15 లోపే కంప్లీట్ ప్రాసెస్ అయితే మొదలు పెడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత రెండో విడత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా ఇది ఎన్నికల తర్వాతనే ఉండే, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది, సేమ్ టైం స్థానిక ఎన్నికలు వస్తే అది కూడా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి దాని తర్వాత అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయ్యేసరికి నిన్న జరిగినటువంటి సమావేశంలో మరొకసారి కులగణన చేయాలని అన్నారు. సో ఆ కులగణన చేస్తే డెఫినెట్గా ఒక 2 మంత్స్ టైం పడుతుంది. ఆ 2 మంత్స్ అంటే దాని తర్వాత ఏమంటే మళ్ళీ మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో మే తర్వాత కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఈ ఎలక్షన్స్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నది. దాని తర్వాత మరొకసారి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే రెండో విడతలు ఉన్నదో జూన్ తర్వాతనే ఉండే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇసుకకు సంబంధించినటువంటి కూడా ఫ్రీ అనే చెప్పేసి అన్నారు. సో దీని మీద మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మొత్తంగా ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో వచ్చినటువంటి వారికి మాత్రం మార్చి 15 లోపు వస్తుంది. సెకండ్ విడతలో ఉన్నది మాత్రం కొద్ది రోజులు అంటే స్థానిక ఎన్నికలు అనంతరం వరకు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పక కనిపిస్తూనే ఉంది.